హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఇండియా సిరీస్ని అయితే 3-0తో క్లీన్ స్వీప్ అయితే చేసుకోగలిగింది. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన రికార్డ్ అయితే నెలకొల్పాడు. అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి ఈ మ్యాచ్లో. సో మరి ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా రికార్డ్స్ మనం మాట్లాడుకుందాం గైస్. రోహిత్ శర్మ ఫస్ట్ 95 50s చేసి రాహుల్ ద్రవిడ్ యొక్క రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు. 94 50s తనకు ఉన్నాయి. సో తనని ఈ 50 చేయడం ద్వారా ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేశాడు. అదేవిధంగా మహీందర్ అమర్నాథ్ యొక్క రికార్డు కూడా ఒకటి బ్రేక్ చేశాడు. డేస్లో ఈ హాఫ్ సెంచరీ చేసిన దాన్ని రికార్డ్ అయితే బ్రేక్ చేశాడు. సో వీరేంద్ర సెహ్వాగ్ని కూడా దాటేశాడు. అండ్ 1104 కూడా సాధించాడు రోహిత్ శర్మ. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్. ఎంచుకున్న దానికి వాళ్ళకి పవర్ ప్లేలో చుక్కెదరని చెప్పుకోవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ ఆఫ్ఘనిస్తాన్ యొక్క వెన్ను విరిచాడని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ చాలా మంచి క్యాచ్లు అయితే పట్టారు. సో 28కి 3 వికెట్స్ పడినాక కూడా 50 దాకా 4 వికెట్స్ అయితే పడ్డాయి. ఈ గ్రౌండ్లో అజ్మతుల్లా షహీడి, అజ్మతుల్లా ఉమర్జాయ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. 105 పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. 105 పార్ట్నర్షిప్ యాడ్ చేసిన తర్వాత ఉమర్జాయ్ 50 రన్స్ అయితే స్కోర్ చేసి తను అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 102 రన్స్ వేసి అజ్మతుల్లా ఉమర్జాయ్ మరొక పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పాడు మొహమ్మద్ నబీ చేసింది 21 రన్స్ అయినప్పటికీ 66 పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశాడు. బట్ తను 7వ వికెట్గా వెనుదిరిగాడు. మిగతా వికెట్స్ పడగొట్టడానికి ఇండియాకి ఎంతో సమయం అయితే పట్టలేదు. సో ఎక్స్ట్రాస్ అయితే 16 అయితే ఇచ్చారు ఇండియా. సో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీసుకోగా ప్రిన్స్ యాదవ్, ఆ తర్వాత హర్ష్ దుబే ఒక్కొక్క వికెట్ తీసుకుంటే ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే ఉంది. గుర్నూర్ బరార్కి ఒక వికెట్ అయితే లభించింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇండియాకి చాలా మంచి స్టార్ట్ లభించింది. 170 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. ఇద్దరు కూడా హాఫ్ సెంచరీస్ అయితే నమోదు చేసుకున్నారు, రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ ఫస్ట్ హాఫ్ సెంచరీ చేయగా ఆ తర్వాత రోహిత్ శర్మ 48 బాల్స్లో తను హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. బట్ సెంచరీ చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని తను కోల్పోయాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 170. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో ఫార్మాలిటీస్ని ఫినిష్ చేసాడు అని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ చేసింది 21 రన్సే. మరో వికెట్ పడకుండా అటాక్ ఇంటెంట్ అనేది ఎంచుకొని మ్యాచ్ని అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరైతే ప్రసిద్ధ్ కృష్ణకి వరించగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఖచ్చితంగా శుభ్మన్ గిల్కి వస్తుందని. అదే జరిగింది. ఎందుకంటే ఈ ఎంటైర్ సిరీస్లో తను చేసింది చాలా మంచి పర్ఫార్మెన్సే. ఫస్ట్ మ్యాచ్ 84, ఆ తర్వాత 154 చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నందువల్ల తనకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక స్టార్టింగ్లో మనకు టీమిండియా ఇన్నింగ్స్ స్టార్టింగ్లో ఫ్రీగా 5 రన్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ బాల్ కూడా పడలేదు, కానీ ఫ్రీగా 5 రన్స్ అయితే రావడం జరిగింది. అది మనకి కొంచెం ప్లస్ పాయింట్గా మారింది. అది కూడా ఓవర్ రన్ చేయడం వల్ల ఎంపైర్ ఇండియాకి 5 రన్స్ ఫ్రీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి వికెట్ మాత్రం మొహమ్మద్ నబీకే వరించింది. మిగతా వాళ్ళంతా తేలిపోయారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అగెన్స్ట్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రోకో కాంబినేషన్ చూడాలి అంటే ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ వరకు
ఆగక తప్పదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.